9848032919. అబ్బా, నీ నంబర్ నాకు తెలుసురా. ఇంత మ్యూజికల్ గా చెప్పేది నేను తప్ప మరెవరు బే లంబూ. అది సరే, పొద్దునుంచి ఫోన్ చేసి విసిగిస్తున్నావంట ఏంటి? ఇట్స్ ఆల్ రైట్. నేను చెప్పేది జాగ్రత్తగా నీ మైండ్ లో రికార్డ్ చేసుకో. బ్యాటరీ ఉందా? ఉందిరా, చెప్పు. 42 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? నేను పుట్టాను. అబ్బో. 32 ఏళ్ల క్రితం నీ జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటో? నేను నీకు స్నేహితుడయ్యాను. ఓహో. 12 ఏళ్ల క్రితం నా జీవితంలో ఒక దారుణం జరిగింది. ఏం జరిగింది? నా పెళ్ళయింది. ఇట్స్ ఆల్ రైట్ రా. రేపు నా దినం. అదే మా ఆవిడ పెళ్లి దినం. మీరు సకుటుంబ సపరివార సమేతంగా రావచ్చు, మాకు విషెస్ చెప్పుకోవచ్చు. ఊరికే చేతులు ఒప్పుకుంటూ రావడం కాదు, గిఫ్ట్లు ఒప్పుకుంటూ రండి, పెద్దవి. అలాగే అలాగే. ఇంకేంట్రా విశేషాలు? తొక్కేం కాదు, నీకు ఇన్కమింగ్ ఫ్రీ కావచ్చు, నాకు అవుట్ గోయింగ్ బొక్క. నువ్వు ఫోన్ పెట్టేయి, బ్యాటరీ కట్టేయి. పార్టీకి పెద్దవాళ్ళు వస్తున్నారని అంకుల్ చెప్పారు. కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయి. డీసెంట్ గా అంటే ఎలా మమ్మీ? నీలా కాకుండా ఎలాగైనా సరే. చెప్పింది గుర్తుందిగా? ఇప్పుడే వస్తాను మమ్మీ. ఆంటీ, ఏంటి ఆడదాని పోయి ఉండి మీ ఫ్రెండ్ కి ఇంత ద్రోహం చేస్తావా? నేనేం చేశాను? నువ్వు తనతో కార్లో రావడం లేదని అమ్మ తెగ ఫీల్ అవుతుంది. దేనికా ఇంత బిల్డప్? నేను వెళ్తాను లేరా. అమ్మా, నువ్వు మీ నాన్నతో వెళ్ళండి. ఇటు జంప్. హలో యంగ్ మ్యాన్. వావ్ అంకుల్, యు లుక్ గ్రేట్. అంకుల్, ఇందులో నేను రావచ్చా? నువ్వు అందులో వెళ్తానంటావా? అలాగే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తెప్పేశాడు ముసలాడు. అయ్యో, నువ్వెక్కమ్మా. వెనక పిలు వెనక పిలు వెనక పిలు వెనక పిలు వెనక పిలు. పిలిచాడు. ఇలా అంకుల్, నాకు ఇవాళ డ్రైవింగ్ చేయాలనిపించట్లేదు. నువ్వు ఇందులో రావచ్చు. నువ్వేం ఫీల్ అవుద్దమ్మా, అతను ఇందులోనే వస్తున్నాడు. నువ్వు అందులో వెళ్ళు. యంగ్ మ్యాన్, నీ లవ్ స్టోరీ ఎంత వరకు వచ్చింది? ఆ పిల్ల చాలా స్లో అంకుల్. ఫస్ట్ గేర్ లోనే ఉంది. లవ్ గేర్ ఎప్పుడు వేస్తుందో, నా ఇంటి పేరులోకి ఎప్పుడు వస్తుందో. యు నో మై లవ్ స్టోరీ? నేను ఆర్మీలో ఉన్నప్పుడు సెలవుల్లో ఢిల్లీ నుండి ట్రైన్లో వస్తున్నాను. నేనున్న బోగిలోనే భారతి మీ అమ్మ ఫ్రెండ్స్ తో ఉన్నారు. ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రావెల్ చేస్తోంది. భారతిని చూడగానే నా గుండె 150 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రావెల్ చేసింది. మా ఇద్దరి లవ్ స్పీడ్ మీ అమ్మ ఎలా నోటీస్ చేసిందో గానీ, స్టేషన్ రాగానే మమ్మల్ని అక్కడే దించేసింది. గుడికి తీసుకెళ్ళింది, పెళ్లి చేసేసింది. అదే స్టేషన్ నుంచి ఢిల్లీకి డిస్పాచ్ చేసేసింది. అప్పుడు వర్షాకాలం. యంగ్ మ్యాన్. సరే ఓల్డ్ మ్యాన్, మీరు మా అమ్మలాగే స్పీడ్ అయిపోండి. ఎక్కడ గుడి కనపడితే అక్కడ కారాపేస్తాను. మా ఇద్దరు పెళ్లి చేసేయండి. మేము వర్షాకాలంలోనే పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఏం డాడీ, అతను అలా రెచ్చిపోతుంటే చూస్తారా రెండించుకోక? ఇంకా చాలా టైం ఉందమ్మా, ఏం కంగారు పడద్దు. ఏంటి ఆయన ఇచ్చేది నేను తీసుకునేది? ఆయన పిచ్చి మహారాజు, నువ్వు తెక్కల దానివని తెలుసుకోలేకపోతున్నాడు. అది పెడితే ఏమవుతుందంట? మాక్సిమం నా మాటలు వింటాడు. నాకు మినిమం భయం కూడా లేదు. ఇదిగో మామా, ఇలాగే నీ కూతురు హైదరాబాద్ తీసుకెళ్లి పిల్లల్ని కని స్కూల్లో చేర్పించి తిరిగొస్తే నీకేమైనా ప్రాబ్లమా? థ్యాంక్స్ మామా. ఇందాక పిచ్చి మహారాజు అన్నాను కదా, మంచి మహారాజే. డాడీ, హావ్ యు గాన్ మ్యాడ్? ఏమైంది మీకు? అతనంత చీప్ గా మాట్లాడుతుంటే కామ్గా వింటున్నారేంటి? ఏమైంది డాడీ? మిషన్ లో బ్యాటరీ మిస్ అయింది, పట్టుకో. హలో హలో, నమస్తే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్యూ. ఏమి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్స్ అండి. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ ఇందులో ఏం లేదు. నీలాగా. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. బాగా బరువుగా ఉంది. ఏం బుకేలయ్యా, చస్తున్నావు? నీ చేతులు లేదా? విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళలో నీదే పెద్ద పెట్టా. విఠల్, అడ్డెడ్డెడ్డెడ్డెడ్డ ఎన్నాళ్ళకు వాకు గురించి విఠలని పిలిచావరా? విష్ యూ బోత్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇస్తారమ్మా. వచ్చేనా గిఫ్ట్ ఏది? ఇందాక యంగ్ మ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ నాది. ఇది కదా. ఆ విఠల్, మీట్ మిస్సెస్ ఉమా, మా ఫ్యామిలీ. నమస్కారం అమ్మా. ఇది నా ఫ్యామిలీ, తెలుసుగా. హలో అంకుల్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్ అమ్మా. నీ పెళ్ళంట కదా, పెద్దలు కుదిరిచిన సంబంధం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎనీవే, నువ్వు ఏ ఎదవను ప్రేమించి ఆ ఎదవ కోసం పెద్దలను ఎదిరించి రేపు పెళ్ళైన తర్వాత ఆడు ఎదవన్నారు ఎదవని తెలిసి అప్పుడు బాధపడే కంటే పెళ్లికి ముందు బెటర్ కదమ్మా. రామ్మా, కాళ్ళ మీద పడు, దీవిస్తాను. రామ్మా. పిల్ల పాపలతోటి, ఫ్లాట్లతోటి, కార్లు షేర్లతోటి కలకాలం నువ్వు చల్లంగా జీవిస్తమ్మా. ఇక నువ్వు లేచిపో, వెళ్ళిపో.
దీవెన కాస్త పొడిగైనట్టుంది. నావన్నీ పొడిగి. ఒక్కటి తప్ప జుట్టు. సార్ రెడీ సార్. స్మైల్ సార్. ఇది కరెక్ట్ ఫోటో. హలో విట్టి. ఓ డాక్టర్ గారు. హ్యాపీ మ్యారేజ్. లేట్ కమింగ్ బుకే గివింగ్. ఏట్రా ఏం పెట్టావు అందులో? నువ్వు ఏడుస్తావని స్కాచ్ బాటిల్ పెట్టించా, 4 పాలు చేసావు. ఆయన అన్నీ అంతే. మీరైనా నా గురించి పట్టించుకోండి డాక్టర్ గారు. ఏం చేయనమ్మా, పెళ్ళై 12 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. పిల్లలు అయితే పట్టించుకోవాల్సింది నేను కాదు, వీడు. అప్పటికి నా పని నేను చేస్తూ ఉన్నాడు కదే. మొన్ననేగా వారం రోజుల పాటు గుళ్ళో దీపాలు వెలిగించింది. హలో, ఊళ్ళో దీపాలు వెలిగిస్తే పిల్లలు పుట్టరు, మరి? గదిలో దీపాలు ఆర్పితే పుడతారు. డే అండ్ నైట్ 20-20 ఆడాలి. 20-20 5 days మ్యాచ్ అయితేనే అంతంత మాత్రం. హలో, అక్కడేం లేదు. ఇక్కడ ఏమీ లేదు. చాలా సంతోషం రా. లేటుగా వచ్చావు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టావు. స్మైల్ ప్లీజ్. అక్కడ ఫ్రేమ్ లో తప్పించుకున్నావు, ఇక్కడ ఫ్రేమ్ లో దొరికిపోయావు. ఇచ్చాయి. నీకు అసలే బీపీ షుగర్ ఇచ్చాయి. అవి రెండే నాకున్నాయి. ఆ 2 చాలు నువ్వు తాగకుండా ఉండటానికి, నేను తాగటానికి. ఏంటి సైట్ కొట్టడానికి ఒక్కడూ దొరకట్లేదు. ఓకే ఓకే కూల్ కూల్ దాట్స్ గుడ్. అటు చూడు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరో మీకు తెలుసా? నాకు తెలీదు. వాడికి సైట్ కొట్టు, దరిద్రం వదులుతుంది. అదేంటి, వాడు చాలా డేంజరస్ ఫెలో. రోజు బుర్ర తినేస్తున్నాడు. ఇందాక కార్లో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నన్నంట టౌన్ కి తీసుకెళ్లి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని తీసుకొస్తాడంట. చాలా స్పీడు. మామూలు స్పీడ్ కాదు, జెట్ స్పీడ్. తేనెటీగలా తగులుకున్నావు. వాడు తేనెటీగ కాదమ్మా, కందిరీగ. నచ్చి రెడీ అయిపోయింది. నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వేంటయ్యా ఎప్పుడు చూడు ఆడపిల్లల దగ్గర ఉంటున్నావు? నువ్వేమైనా పెద్ద శ్రీకృష్ణుడు అనుకుంటున్నావా? ఎవరోపిక వాళ్ళది సార్. ఇదిగో నాతో పెట్టుకోవద్దు, బూతులు వస్తాయి నాకు. బూతులు. బూతులా? బూతులు. బూతులా? సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? లేదు, ఆ చేతిలో ఉంది కదా సార్. చూశాడు, తీసుకో. రిలాక్స్ అవుదాం అనుకుంటే ఈ రింగ్ ఒకటి, అన్నీ సగం సగమే అవుతున్నాయి నాకు. హూ ఇస్ ఇట్? హలో, రసిక ఉందా ఇసుకమణి? మళ్ళీ లైన్లోకి వచ్చావరా? ఎస్, ఇదే నా న్యూ నంబర్. ఎరా ఎన్ని గట్స్ నీకు ఫోన్ చేసి నంబర్ చెప్తావరా? అవును బే. ఫోన్ పెట్టా. నేను చేస్తానురా నీకు. తాగుతున్నారు, గిఫ్ట్లు ఇచ్చారా? థ్యాంక్ యూ సార్. మీ ఫోన్. ఇచ్చిందేమో బుకేలు, తాగేదేమో స్కాచ్. అబ్బో, ఎంత వైబ్రేషన్ వస్తుంది. ఎవడో చాలా పెద్దవాళ్ళే ఉంటారు. హలో, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికే? కాదురా, నీ చావుకు తద్దినం పెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ, కాన్ఫిడెన్షియల్. హలో, ఎవరు? నీ అమ్మ మొగుడు. నాన్న. నాన్నేట్రా లఫూటే నాయాల, బడవనాయాల, గుడిమెట్ల దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కుతే నేను ఆయాల, కొత్త పిచ్చగాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే నాయాల, పాత నీ రోజులు కడుక్కుని తొడుక్కునే నాయాల, జెరాక్స్ లో పెడితే ప్రింట్ అవుట్ రాని పిచ్చి నాయాల, కంప్యూటర్స్ కి పట్టే వైరస్ నాయాల, సినిమా సీడీలు పైరసీ చేసి మాల్దీవుల్లో అమ్ముకునే మడ్డి నాయాల, సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్ళి చవకగా అమ్ముకునే చీప్ నాయాల, టోటల్ గా నికృష్టపు నాయాల, పెళ్ళాం గదిలోకి వస్తే జంప్ నాయాల. భలే కనుక్కున్నావే. షేడప్. బిల్ లాడెన్కి బుష్కి పుట్టిన లింకు నాయాల. ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు. మళ్ళీ ఒక్కసారి నెవర్. ఒకసారి తిట్టిన నేను మళ్ళీ తిట్టను. పెట్టే ఫోను. హైదరాబాద్ లో కాఫీ తాగిన కప్పు కూడా తీసి పెట్టాడు. ఇంత బుద్ధిమంతుడు అయ్యాడంటే ఇక్కడ వీడికి ఏదో బాగా నచ్చి ఉంటుంది. పదవే. అలా రుద్దటం కాదు, ఆ అబ్బాయి ఎలా చేస్తున్నాడో చూసి నేర్చుకోండి. రే దేవదాసు, అమ్మాయి గరం గరంగా ఉంది.